తెలంగాణలో ఎక్కడ చూసినా సరే రోజు రోజుకి రాజకీయం రసవత్రంగా మారిపోతుంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో అంటే వీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అనేకమైన కుంభకోణాలు జరిగాయి, అనేకమైన స్కాములు జరిగాయి. వాటన్నిటిని కూడాను మేము అధికారంలోకి రాగానే ఖచ్చితంగా బట్టబయలు చేస్తాం, బయట పెడతాం, ఖచ్చితంగా వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ప్రచారంలో ఎన్నికల ప్రచారం అప్పుడు వాళ్ళు పాదయాత్రలప్పుడు కూడాను ఎక్కడ చూసినా సరే ప్రత్యేకంగా బీఆర్ఎస్ నాయకుల మీద దుమ్మెచ్చిపోసిన పరిస్థితి ఉంది. ఇదే తరుణంలో ఇక కేటీఆర్ కూడాను మీరు ఏ సవాళ్ళు విసిరినా సరే దాన్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ నిజంగానే పోలీసులు అరెస్ట్ చేస్తే నేను దానికి సిద్ధంగా ఉన్నా, దమ్ముంటే నా ఇంటికి ఏసీపీనో డీజీపీనో పంపించు, వాళ్ళకి ఛాయ్ బిస్కెట్ ఇచ్చి పంపిస్తా అని చెప్పేసి కేటీఆర్ కూడా సవాల్ విసిరారు. ఇదే తరుణంలో ఒక అంశం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక అదే ఫార్ములా 1 రేస్కి సంబంధించి ఫార్ములా ఈ కార్ రేస్ ఏదైతే ఉందో అందులో నిధులు పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగాయని చెప్పేసి కూడా ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా A1గా కేటీఆర్, A2గా నాటి మున్సిపల్ శాఖ సెక్రటరీగా ఉన్న ఎవరైతే అరవింద్ కుమార్ ఉన్నారో దాని తర్వాత బిఎల్ఎన్ రెడ్డిని A3గా చేర్చారు. ఇక ముఖ్యంగా ఇదే తరుణంలో కొద్ది రోజులుగా అరవింద్ కుమార్ అప్రూవర్గా మారుతా ఉన్నారు. ఆయన అప్రూవర్గా మారితే ఖచ్చితంగా కేటీఆర్ జైలుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి ఒక ప్రధానమైన వార్తాపత్రికలో ఈరోజు వచ్చిన వార్తను మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అప్రూవర్గా అరవింద్ ఫార్ములా ఈ కార్ రేస్లోని విషయాలన్నీ కూడా చెబుతానంటున్న ఐఏఎస్ అధికారి. ఇక్కడ ముఖ్యంగా గమనించాలి, ఒక ప్రధానమైన వార్తాపత్రిక రాసింది ఇక్కడ, కానీ ఇందులో ఎంతవరకు మాజీ ఐఏఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో అరవింద్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన నిజంగానే అప్రూవర్గా మారతారా, బయటకు వస్తారా రారా అనేది ఇదో పెద్ద క్వశ్చన్ మార్క్. నిజంగా ఇది తెలియాల్సి ఉంది కూడాను. ఇప్పటికే ఇది కొన్ని వార్తాపత్రికలు కానీ, మీడియా ఛానల్ కానీ, సోషల్ మీడియా కానీ అరెస్ట్ జరుగుతుంది, అరెస్ట్ జరగట్లేదు, ఆయన అరెస్ట్ జరిగితే గవర్నమెంట్ కూలిపోద్ది, అరెస్ట్ జరగకపోతే ఇట్లాంటి పరిస్థితి, ఒకవేళ ఫార్ములా ఈ కార్ రేస్లో నిజంగానే 55 కోట్లు కుంభకోణం జరిగితే కనుక కేటీఆర్ ఖచ్చితంగా దాదాపు ఒక 5-6 ఏళ్ళు జైల్లో ఉండాల్సి వస్తుంది, మళ్ళీ కవిత గతే పడుతుంది అని చెప్పేసి అనేక రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ మనం చాలా క్లియర్ కట్గా తెలియాల్సింది ఏంటంటే నిజంగానే అరవింద్ కుమార్ అప్రూవర్గా మారతారా లేదా అనేది పూర్తి సమాచారం లేదు. కానీ ఇక్కడ ఒక వార్తాపత్రికను ఆధారంగా ఈ వార్తను మీ ముందుంచే ప్రయత్నం చేస్తా ఉన్నాను ఈరోజు. సో ఇక జైలుకు వెళ్లకుండా చూడాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్. నాటి ప్రభుత్వం ఒత్తిడి కారణంగానే 55 కోట్లు చెల్లించినట్లు హింట్. ఇక ఓఆర్ఆర్ టెండర్ల విషయాలు వెల్లడిస్తానని కూడా ముందుకు. ముఖ్యంగా సర్కారుకు వరుసగా విజ్ఞప్తులు అయిన మధ్యవర్తుల ద్వారా వర్తమానం పంపుతున్నారంట. అంటే ఇక్కడ ఏమేం చెప్తా ఉన్నారు, నాటి హెచ్ఎండిఏ సెక్రటరీగా కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ చెప్తా ఉన్నారు, గత ప్రభుత్వంలో ఒత్తిడి వల్లనే నేను నిధులు బదిలీ చేయాల్సి వచ్చింది. ఈ ఫార్ములా రేస్ కానీ లేదంటే ఓఆర్ఆర్కి సంబంధించి కానీ వాటి టెండర్ల విషయాల్లో కానీ కొన్ని అవకతవకలు జరిగినాయి. ఆ అవకతవకల గురించి నాకు అవకాశం ఇస్తే నన్ను అరెస్ట్ చేయకుండా ఉంటే సో డెఫినెట్లీ మీ ముందుంచే ప్రయత్నం చేస్తానని చెప్పేసి అరవింద్ కుమార్ చెప్తా ఉన్నారు. ఇక ముఖ్యంగా ఇక్కడ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అప్రూవర్గా మారేందుకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ సిద్ధమైనట్టు టాక్. నేను అప్రూవర్గా మారుతాను, అన్ని విషయాలు కూడా చెప్తాను, నేను జైలుకు వెళ్లకుండా చూడాలి, రాజకీయ ఒత్తిడితోనే రూల్స్కి విరుద్ధంగా 55 కోట్ల రూపాయలు చెల్లించా. గత ప్రభుత్వంలో ఒత్తిడి వల్లనే నేను 55 కోట్ల రూపాయలు ఈ కార్ రేస్కి సంబంధించి బదిలీ చేశాను, ఫండ్ రిలీజ్ చేశానని చెప్పేసి అరవింద్ కుమార్ చెప్తున్నట్టుగా కూడాను వార్త చూస్తున్నాం మనం. ఇక ముఖ్యంగా ఈ కేసులో బయటకు రాని విషయాలను సైతం కూడా వెల్లడించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి మధ్యవర్తుల ద్వారా వర్తమానం పంపిస్తున్నట్టు కూడాను సమాచారం అనమాట. ఇక ముఖ్యంగా త్వరలోనే విచారణ జరిగితే కనుక కేటీఆర్ కానీ అలాగే అరవింద్ కుమార్ కానీ బిఎల్ఎన్ రెడ్డి కానీ వీళ్ళ ముగ్గురు కూడాను విచారణకు హాజరైతే అసలు ఏం జరుగుతుంది అనేది కూడాను చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఫార్ములా ఈ కార్ రేస్లో జరిగిన నిధులు గోల్మాల్పై నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ A1గా ఉన్నారు. అప్పటి మున్సిపల్ శాఖ సెక్రటరీ అరవింద్ కుమార్ను A2గా, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా ఎవరైతే పనిచేశారో బిఎల్ఎన్ రెడ్డిని కూడాను A3గా ఎఫ్ఐఆర్లో ఏసీబీ కూడా పేర్కొంది. ముఖ్యంగా త్వరలో కేటీఆర్, అరవింద్ కుమార్ అలాగే వీళ్ళతో పాటు బిఎల్ఎన్ రెడ్డి కూడాను విచారణకు పిలిచేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నట్లు కూడా అర్థమవుతా ఉంది. ఇక ఈ కేసులో తాను అరెస్ట్ కాకుండా చూడాలని చెప్పేసి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పెద్ద ఎత్తున లాబింగ్ చేసినట్లు కూడా తెలుస్తోంది. సెక్రటేరియట్ వర్గాల్లో కూడాను ఇది ఒక పెద్ద చర్చగా నడుస్తుంది. ప్రభుత్వ నిధులను నిబంధనలకు విరుద్ధంగా
ప్రైవేటు కంపెనీకి అప్పగించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆ ఆరోపణలు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇక స్పెషల్ సిఎస్ ఎవరైతే ఉన్నారో హోదాలో ఉన్న ఆయన బిజినెస్ రూల్స్ను పట్టించుకోకుండా ఆర్థిక శాఖ అనుమతి ఇక కేబినెట్ ఆమోదం లేకుండానే ఇక్కడ చాలా క్లియర్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆర్థిక శాఖ మంత్రి కానీ ఆ యొక్క ఆర్థిక శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన కానీ ఆ యొక్క అనుమతి లేకుండా కేబినెట్ ఆమోదం లేకుండా ఏదైతే ఈ కార్ రేస్ జరిగిందో ఫార్ములా రేస్ జరిగిందో దానికి సంబంధించి నిధులు పెద్ద ఎత్తున గోల్మాల్ చేశారు. దాదాపుగా 55 కోట్ల రూపాయలను కూడాను బదిలీ నేనైతే రిలీజ్ చేశానని చెప్పేసి స్వయంగా అరవింద్ కుమారే నేను అప్రూవర్గా మారుతారని చెప్పేసి మాట్లాడుతున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా దీంతో ఏసీబీ ఏదో ఒక రోజు ఆయనను అరెస్ట్ చేస్తుందని చెప్పేసి బ్యూరోక్రాట్స్ వర్గంలో కూడా చర్చ నడుస్తుంది. ఇక ఈ విషయాన్ని గమనించిన అరవింద్ అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు కూడా టాక్ నడుస్తూ ఉంది. ప్రభుత్వంలో కీలక మంత్రులను కలిసి అప్పటి ప్రభుత్వంలో రాజకీయ నేతల ఒత్తిడి వల్లనే 55 కోట్లు విడుదల చేశానని చెప్పేసి కేసు నుంచి తనను రక్షించాలని చెప్పేసి ప్రాధాయపడినట్టుగా కూడా సమాచారం. మరోవైపు ఢిల్లీలోని కాంగ్రెస్ నేతల ద్వారా సైతం లాబింగ్ చేస్తున్నారని చెప్పేసి అవసరమైతే అప్రూవర్గా మారేందుకు రెడీగా ఉన్నానని చెప్పేసి సంకేతాలు పంపుతా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇంకా వెనుకున్న వ్యక్తులు పేర్లు కూడాను నేను బయట పెడతానని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. ఆయన ఢిల్లీ స్థాయిలో అంటే ఇక్కడ ఆల్రెడీ సెక్రటేరియట్లో కొంతమంది మంత్రులు కలిసినట్టు అలాగే కొంత ఎవరైతే కేబినెట్ మంత్రులు ఉన్నారో వాళ్ళలో కొంతమందిని కలిసి కాలాయిలా పడుతున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఢిల్లీ స్థాయిలో కూడాను అరవింద్ కుమార్ ఆయన లాబింగ్ చేసినట్లు కాంగ్రెస్ పెద్దలలో ఎవరైతే కీలక నేతలు ఉన్నారో వాళ్ళతో కూడా లాబింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ముఖ్యంగా దీని వెనుక ఎవరెవరున్నారు ఏంటి అనేది కూడాను పూర్తిగా పేర్లతో సహా నేను బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి అరవింద్ కుమార్ చెప్తా ఉన్నారు. నాటి ప్రభుత్వంలో మున్సిపల్ శాఖలో జరిగిన టెండర్లు వాటి వెనుకున్న సంస్థలు వ్యక్తులు వివరాలు సైతం నేను వివరించేందుకు కూడాను తాను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ప్రభుత్వానికి మధ్యవర్తుల ద్వారా అరవింద్ కుమార్ సంకేతాలు కూడాను పంపుతున్నట్లు సమాచారం. ఇక అధికార వర్గాల్లో కూడా టాక్ నడుస్తుంది. ఇక ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి టెండర్లపై సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం రేవంత్ ప్రకటించడంతో ఆ టెండర్ల వెనుక జరిగిన విషయాలను కూడా ప్రభుత్వానికి వివరిస్తానంటూ కూడాను అరవింద్ ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక గత ప్రభుత్వంలో మనం చూసినట్లయితే చాలా పెద్ద స్కాము పెద్ద కుంభకోణం 30,000 కోట్ల కుంభకోణం అని చెప్పేసి రేవంత్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ తర్వాత రఘునందన్ రావు కానీ వీళ్ళందరూ కూడాను చెప్పిన ఒకే ఒక మాట ముక్తకంఠంతో ఒక పెద్ద స్కామ్ గురించి చెప్పారు. అదే ఓఆర్ఆర్కి సంబంధించిన టెండర్లు దాదాపుగా 7,000 కోట్ల పైచిలకు మాత్రమే అంటే దాదాపుగా 30 సంవత్సరాలు కట్టబెట్టారు ఒక ప్రైవేటు సంస్థకి. గతంలో కూడా ఆ సంస్థ మీద అనేకమైన ఆరోపణలు ఉన్నాయి, అనేకమైన కేసులు ఉన్నాయి. అలాంటి సంస్థకి ఈ యొక్క ఓఆర్ఆర్ను అప్పచెప్పారు. ఆ టెండర్లో కూడా అవకతవకలు జరిగినాయి. అవకతవకల వెనుక ఎవరున్నారు వాళ్ళ పేర్లు కూడాను నేను బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి అరవింద్ కుమార్ ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గత ప్రభుత్వంలో అరవింద్ కుమార్ రేవంత్ రెడ్డి మీద కేసు వేసిన పరిస్థితి కూడా మనకు తెలుసు. ఎందుకంటే ఈ యొక్క ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో చాలా పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది, కుంభకోణం ఉంది. అంటే 30 సంవత్సరాలకు గాను 30,000 కోట్లు వచ్చే ఇన్కమ్ని కేవలం 7,000 కోట్లకే రాసిచ్చారు అని చెప్పేసి హెచ్ఎండిఏ మీద కొన్ని ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి, గతంలో ఆయన పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు. సో ప్రస్తుతానికి దాని మీదనే ఆయన గతంలో కూడాను అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హెచ్ఎండిఏ కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ రేవంత్ రెడ్డి మీద కేసు వేసిన పరిస్థితి కూడా ఉంది. సో ముఖ్యంగా అనేకమైన ఇబ్బందులు పెట్టిన పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ రేవంత్ని ఇబ్బంది పెట్టిన అరవింద్ అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ శాఖ సెక్రటరీ హెచ్ఎండిఏ కమిషనర్ హోదాల్లో ఉన్న పనిచేసిన అరవింద్ కుమార్ నాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డిని పలు రకాలుగా ఇబ్బంది పెట్టినట్టు కాంగ్రెస్ లీడర్లు కూడా ఇప్పటికీ గుర్తు చేస్తుంటారు. ఔటర్ రింగ్ రోడ్లో టోల్ టెండర్ల విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని భారీ ఎత్తున ఆర్థిక ప్రయోజనం కలిగిందని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న అరవింద్ కుమార్ హెచ్ఎండిఏకి సంబంధించి హెచ్ఎండిఏ తరఫున రేవంత్ రెడ్డిపై హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. టోల్ టెండర్లలో పాల్గొన్న కంపెనీలు కోట్ చేసిన రేట్లను బహిరంగపరచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ విజ్ఞప్తి పత్రాన్ని కూడా అరవింద్ కుమార్కు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సెక్రటరియట్కు వెళ్ళగా ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇక అట్ ద సేమ్ టైం మనం చూసినట్లయితే పైగా ఆయన్ను పోలీసులు కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఇక ఇదే విషయాన్ని ప్రస్తుత కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ లీడర్లు, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే కాంగ్రెస్ లీడర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా గుర్తు చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా అరవింద్ కుమార్ నేను అప్రూవర్గా మారుతాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నన్ను అరెస్ట్ నుంచి తప్పించండి అని చెప్పేసి కొంతమంది మంత్రులు కలిసినట్టు తెలుస్తూ ఉంది. ఇక ముఖ్యంగా ఢిల్లీ స్థాయిలో కూడాను ఎవరైతే కాంగ్రెస్ కేంద్ర పెద్దలు ఉన్నారో వాళ్ళతో కూడాను అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడాను ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. నాకు జైలు శిక్ష తప్పించండి, అరెస్ట్ నుంచి తప్పించండి, ఫార్ములా రేస్కి సంబంధించి కానీ అందులో 55 కోట్లు బదిలీ చేసింది నేనే, దాని వెనక ఎవరున్నారో నేను చెప్తాను,
అప్రూవర్గా మారతాను అని చెప్తా ఉన్నారు. ఇక ముఖ్యంగా ఇదే తరుణంలో నిజంగానే ఐఏఎస్ అరవింద్ కుమార్ కనుక అప్రూవర్గా మారితే కేటీఆర్ పరిస్థితి ఏంటి? నిజంగానే కేటీఆర్ జైలుకి వెళ్తాడా? ఫార్ములాకి సంబంధించి ఫార్ములా 1 రేస్కి సంబంధించి నిజంగానే 55 కోట్లు కుంభకోణం జరగలేదా? ఇఫ్ ఇన్ కేస్ 55 కోట్లు అరవింద్ కుమార్ చెప్తున్నట్లుగా అప్రూవర్గా మారి 55 కోట్లు కేటీఆర్ వల్లనే నేను రిలీజ్ చేయాల్సి వచ్చింది అని చెప్తే కనుక, ఆర్థిక శాఖతో అనుమతి లేకుండా, కేబినెట్ ఆమోదం లేకుండా కేటీఆర్ చెప్పడం వల్లనే 55 కోట్లు ఒక ప్రైవేట్ కంపెనీకి బదిలీ చేశారని చెప్తే కనుక కేటీఆర్ పరిస్థితి ఏంటి? కేటీఆర్ నిజంగానే అరెస్ట్ అవుతారా అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.